ఆయుధాల్ని తయారు చేసే భారతీయ కంపెనీకి భారీ ఆయుధ సామగ్రి తయారీ ఆర్డర్ వచ్చింది. అయితే భారత్కు ఈ ఆర్డర్ వల్ల లాభమా నష్టమా? తయారు చేసేది వేరే దేశంలో, చేసేవారు వేరే దేశం వారు. మన టెక్నాలజీ కూడా వేరే దేశానికి ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల భారత్కు నష్టమా లాభమా అంటే నిజం మాట్లాడుకోవాలంటే మంచి లాభమే అని చెప్పొచ్చు. భవిష్యత్తులో భారత్ ఒక మిలిటరీ సూపర్ పవర్గా మారాలంటే ఈ డీల్ని తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. లేకుంటే భారత్కు భారీ నష్టం అని చెప్పొచ్చు. మిలిటరీ సూపర్ పవర్గా మారతామా లేదా అనేది పక్కకు పెడితే మారాలన్న ఆలోచన కలిగి ఉండడం అన్నది చాలా ముఖ్యం. అందుకే ఈ డీల్ అన్నది భారత్కు చాలా ముఖ్యం. అయితే భారత్కు వచ్చిన ఆ డీల్ ఏంటి, ఏ దేశంతో ఈ డీల్ జరిగిందన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. టీఏఎస్ అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనే కంపెనీకి మొరాకో దేశం నుంచి ఆయుధాల తయారీ ఆర్డర్ అనేది వచ్చింది. టీఏఎస్ అనే కంపెనీకి మొరాకో దేశం నుంచి 250 ఆర్మడ్ వెహికల్స్ తయారీ ఆర్డర్ వచ్చింది. ఆర్మడ్ వెహికల్స్ అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు అందులో సురక్షితంగా కూర్చుని శత్రు మోకల్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది ప్రతి దేశ సైనికులకి చాలా అవసరం. అందుకే ఈ వెహికల్స్ ఆర్మీకి చాలా ముఖ్యం. అయితే ఈ వెహికల్స్ని టాటా కంపెనీ మొరాకో వెళ్లి అక్కడి వారితోనే అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అయితే రక్షణ శాఖ ప్రకటన ప్రకారం డిఆర్డిఓ నుంచి మొరాకో ప్రభుత్వానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని కూడా మనం చేయనున్నాం. అయితే ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కనుక భారత్లో జరిగుంటే, ఒక కొత్త కంపెనీని స్థాపిస్తే కనుక చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగాలొచ్చే అవకాశం ఉండేది. కానీ ఇది భారత్లో జరగట్లేదు. అంతేకాక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాం కనుక మొరాకో మనకి ఫ్యూచర్ కస్టమర్ కాలేదు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ టెక్నాలజీ సహాయంతో మొరాకో దేశమే ఈ ఆర్మడ్ వెహికల్స్ని తయారు చేసుకుంటుంది. దీన్ని బట్టి ఈ డీల్ మనకి లాస్ అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇది భారత్కు చాలా లాభం చేసే డీల్ అని చెప్పొచ్చు. అయితే ఈ కారణాలతో కనుక మనం ఈ డీల్ని రద్దు చేసుకుంటే భారత్కి నష్టం. ఎందుకంటే మనం ఈ డీల్ని రద్దు చేసుకుంటే మన స్థానంలో ఈ డీల్కి ఓకే చెప్పడానికి చాలా దేశాలు రెడీగా ఉన్నాయి. అయితే మొరాకో అనేది ఎడారి దేశం. అక్కడి వాతావరణ పరిస్థితులు చాలా వేడిగా ఉంటాయి. అయితే భారత్ వద్దకు ఈ డీల్ అంత ఈజీగా రాలేదు. మొరాకో దేశం అటు యూరోపియన్ దేశాల ఆర్మడ్ వెహికల్స్ని మరియు మన భారత ఆర్మడ్ వెహికల్స్ని చాలా స్టేజ్లలో టెస్ట్ చేసింది. అయితే మొరాకో దేశం జరిపిన టెస్టులలో మన వెహికల్స్ యూరోపియన్ దేశాల ఆర్మడ్ వెహికల్స్తో పోలిస్తే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. అందుకే మొరాకో దేశం మన ఆర్మడ్ వెహికల్స్ని తీసుకోవడానికి ఓకే చెప్పింది. తద్వారా ఈ డీల్ మనకొచ్చింది. అయితే ఈ వెహికల్స్ని మొరాకో దేశంలోనే లోకల్ ప్రొడక్ట్లానే మనం తయారు చేసి మొరాకో దేశానికి ఇవ్వాలి. ఇది భారత్ యొక్క అతిపెద్ద ఆర్మడ్ వెహికల్ డీల్ అని చెప్పొచ్చు. ఇంత పెద్ద ఆర్మీ డీల్ని మరే దేశంతో భారత్ ఇప్పటివరకు చేపట్టలేదని చెప్పొచ్చు. భారత్ ఈ విషయంలో చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు. అయితే ఈ డీల్తో మనకేం లాభం ఉంది అంటే, గ్లోబల్ ఆర్మర్డ్ సప్లయర్గా మన భారత రెప్యుటేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉంది. అయితే మొరాకో దేశంలో కనుక మన ఆర్మర్డ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తయితే భారత్కు భారీ లాభం అని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు భారత్తో డిఫెన్స్ డీల్ చేయాలనుకుంటూ తటపడాయిస్తున్న దేశాలకి మొరాకోకి ఇస్తున్న ఆర్మర్డ్ వెహికల్స్తో ఒక శాంపిల్ చూపించినట్టుంటుంది. తద్వారా మన క్వాలిటీ అండ్ టెక్నాలజీ మీద ఆయా దేశాలకి నమ్మకం వచ్చి భారత్తో డీల్ కుదుర్చుకునేందుకు ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. అది భారత్కి గొప్ప ప్రయోజనం చేకూర్చే అంశంగా మారుతుంది. ఈ డీల్తో భారత్కి జరిగే ఇంకొక లాభం ఏంటంటే, ఈ ఆర్మడ్ వెహికల్స్ని మొరాకోలో తయారు చేస్తున్న వెహికల్ పార్ట్స్ని మాత్రం భారత్లోనే తయారు చేస్తాం కాబట్టి ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. మూడో లాభం ఏంటంటే, విదేశాల్లో తయారు చేస్తున్న మన భారతీయ కంపెనీకి భారీ మొత్తంలో లాభం వస్తుంది కాబట్టి ఆ డబ్బుతో భవిష్యత్తులో మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన వెహికల్స్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అమెరికా దేశం పెద్ద ఎత్తున డబ్బుని ఆయుధాల తయారీకి వెచ్చిస్తుంది. ఆ తర్వాత ఇతర దేశాలకి ఆయుధాల్ని అమ్ముతుంది. తద్వారా అమెరికా భారీగా డబ్బును సంపాదిస్తోంది. ఇప్పుడు భారత్ కూడా అమెరికా మోడల్ని ఫాలో కావాలని భావిస్తున్న పరిస్థితి ఉంది. అలా కాక మనం రష్యా లాంటి దేశం ఆయుధాలపై ఆధారపడడం మొదలుపెడితే ఆయుధాల సర్వీసింగ్కి, మెయింటెనెన్స్కి మనం రష్యా మీదనే ఆధారపడాలి. ఒకవేళ అంతర్జాతీయంగా రష్యాతో కనుక విభేదాలు ఏర్పడితే రష్యా మనకి సహకరించే పరిస్థితి ఉండదు. తద్వారా భారీగా ఖర్చు చేసి కొన్న ఆయుధాలు నిరుపయోగంగా మారతాయి. దీన్ని డిప్లొమాటిక్ అన్ఫ్లెక్సిబిలిటీ అని అంటారు. అయితే మొరాకోకు ఈ డీల్ తర్వాత మనం 30 నుంచి 40 ఏళ్ల వరకు ఈ వెహికల్స్ సర్వీసింగ్ మరియు మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ని అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వెహికల్స్ 30 నుంచి 40 ఏళ్ల వరకు పనిచేస్తాయి కాబట్టి. ఇలాంటి డీల్స్ భారత్ భవిష్యత్తులో చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ బంపర్ ఆఫర్ డీల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తెలపండి. ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి చాలా వరకు రీసెర్చ్ చేశాం. అందుకే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.